అట్లా ఏ పంటకైనా ఒక 2 నెలల ముందు మనం 25 రకాలు ఇప్పుడు మనం మన కాంగ్రీలో కూడా చాలా మెత్తలో ఫోన్ లో గోంగూర PMDS లో నవధాన్యాలలో మనం మనకు కావాలి రాయా రూపాయల చెక్కును రైతులకు అందజేస్తున్నారు మన శాసనసభ్యులు శ్రీ నంద్యాల వద్ద. అందులో 1 మంది రైతులకు గాను 6,95,00,000 మన రైతులు కూడా చూపించినారు మెసేజెస్. చేసే వ్యవసాయము ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయము గిట్టుబాటుగా లేదు. ఒక సంవత్సరం ఏదో ఒక రకంగా పండితే మరుసటి సంవత్సరము ఆ ముందు సంవత్సరం పండిన పంటమైన 2వ సంవత్సరం నష్టం వస్తుంది. అయితే పల్లెల్లోనే ఉన్నాం కాబట్టి వేరే వృత్తికి అలవాటు పడి పోలేని పరిస్థితుల్లో మేము గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నాం, అక్కడే బతుకుతున్నాము, అక్కడే చచ్చిపోదామని మేము అనుకుంటున్నాం. ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది, కానీ ప్రభుత్వ రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే. ప్రకృతి వైపరీత్యాలు సహకరిస్తే ఏదో బాగా 1 సంవత్సరం పండుతుంది, మళ్ళీ 2వ సంవత్సరం వస్తే ప్రకృతి వైపరీత్యాలు సహకరించకపోతే 2వ సంవత్సరం నష్టం వస్తుంది. ఈ మైన కొట్టుమిట్టాడుతా రైతులు గ్రామీణ ప్రాంతాలలో ఉండి వ్యవసాయమే మేము బతుకు తెరవేది. ఎందుకంటే మా తల్లిదండ్రులు పూర్వీకులు ఇచ్చిన భూమి అంతో ఇంతో చూపెట్టుకొని అక్కడనే బతుకుతున్నాం తప్పక మేము బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. రైతులు అందరం కూడా పట్టణాల్లో ఉండబడిన వాళ్ళు రైతులు గుర్తించే పరిస్థితి లేదు. అందరికంటే అన్యాయానికి గురయ్యేది రైతు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము ఏదో కొంత మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరంకు 20,000 రూపాయలు ఇస్తామనే దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా రైతుకు ఎన్నో రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన అందరు రైతులందరూ కూడా మనమందరం మాదిరి కూడా మనము వ్యవసాయం మానుకునే పరిస్థితుల్లో మనం లేకుండా ఇంకా వ్యవసాయం మన పిల్లలతో కూడా చేయించాలా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో భాగంగా ఈరోజు 7,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో పడడం జరిగింది. ఇప్పుడు 1-2 రైతులు ఇప్పుడే నా అకౌంట్లో పడింది, నాకు అకౌంట్లో పడిందని 1-2 చెప్పడం జరిగింది. కనీసం మందులకు 20,000 రూపాయలు మందులు కొట్టుకునే దానికైనా ఉపయోగం వస్తుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందించడం మంచిదే. వ్యవసాయం అంటే రాజుతో సమానం. వ్యవసాయం పండించేవాడు రాజు. పల్లెల్లో తిండి పెడతాడు 10 మందికి. గ్రామీణ ప్రాంతాలలో మనం పండించిన పంటలు అన్ని కులాల వరకు మనం గింజలు పెట్టేవాళ్ళం.
ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కదానికి డబ్బులు ఇవ్వమంటున్నారు. కాబట్టి పట్టణ ప్రాంతాలలో వాళ్ళందరూ పల్లెల నుంచి వచ్చి టౌన్లో చేరుతున్నారు. కాబట్టి మనం ఏముందంటే ఎవరైనా మన వాళ్ళందరూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వచ్చి ఉద్యోగం చేసుకొని అర్ధగంటకు టౌన్కు రావచ్చు, మళ్ళీ అర్ధగంటకు ఇళ్ళకి పోవచ్చు. అటువంటి సౌకర్యాలు ఉన్న పరిస్థితుల్లో మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాలని, నేను బతికినంత వరకు గ్రామంలోనే ఉంటా. ఎందుకంటే నాకు గ్రామం అంటే ఇష్టము, ఆ వాతావరణం అంటే ఇష్టం. పట్టణంలో నుంచి ఏదన్నా ఎప్పుడెప్పుడు పని అయిపోతే ఇంటికి పోవాలనుకుంటాంట. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో మన వాళ్ళు కూడా మనం ఏదో టౌన్లోకి పోతే టౌన్లోకి పోతే సుఖంగా ఉండవచ్చు. సుఖంగా అనేది ఏమి, రైతు కష్టపడి 360 రోజులు కష్టపడి పని రైతు సుఖంగా ఉన్నాడు, ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఆయన ఏవైనా చేయగలడు, రైతుకు ఆ సత్తా ఉంటుంది. మనకు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఏం చేయలేము. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వాలు రైతులను గుర్తించి ఇతోధికంగా రైతుకు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.